హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ శైలజారెడ్డి ఓదివేటి. 1 వీక్ టెంపుల్ టూర్ కర్ణాటక సెకండ్ డే ఇది. హలిబేడులో హోయసలేశ్వర ఆలయం, అలాగే బేలూరులో చెన్నకేశవాలయం చూసాము. ఇప్పుడు హోరనాడుకి అన్నపూర్ణాదేవి టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాము. సాయంత్రం అయింది. మధ్యలో ఒక చోట టీ బ్రేక్కి ఆపాము. ఇక్కడైతే లొకేషన్ చాలా బాగుంది. ఇక్కడ నుంచి హోరనాడు 69 కిలోమీటర్స్ ఉంటుంది. అలాగే ఇంకో రూట్లో వెళ్తే ధర్మస్థలి కూడా 69 కిలోమీటర్స్. ఇంకా ఇక్కడ నుంచి 106 కిలోమీటర్స్ దూరంలో శృంగేరి ఉంటుంది. ఇది 4 రోడ్ల కూడలి. ఇక్కడ ఉమ్మెత్త చెట్టు లాంటి ఒక చెట్టు కనిపిస్తోంది చూడండి. మన వైపు అయితే తెల్లని పువ్వులు ఉంటాయి, ఇక్కడేమో పింక్ కలర్లో ఉన్నాయి. ఉమ్మెత్త పూలలో ఇవి ఒక రకం హైబ్రిడ్ ఉండొచ్చు. ఈ చెట్టులో ప్రతి భాగము విషపూరితమే. వీటి కాయలు చూద్దామంటే కనిపించడం లేదు, అన్ని పువ్వులు మొగ్గలు ఉన్నాయి. ఇక్కడ కనిపించే చెట్టు కాఫీ చెట్టు. దాని యొక్క కాయలు చూడండి, గ్రీన్ కలర్లో ఉంటాయి. అవి మాగిన తర్వాత ఎర్రగా ఉంటాయి. వీటిని చూసి నేను చెర్రీ కాయలేమో అనుకున్నాను. షాప్ వాళ్ళని అడిగి కొన్ని కోసుకుంటున్నాను, లోపల విత్తనాలు ఎలా ఉంటాయో చూద్దామని. కాఫీ చెట్లను, వాటి యొక్క కాయలను చూడడం ఇదే మొదటిసారి. చూడ్డానికైతే చాలా బాగున్నాయి. ఇక్కడ కనిపిస్తున్నది తమలపాకు తీగలు కాదు, మిరియాల చెట్టు. మనం కూరలో వాడుకునే మిరియాల తీగ అన్నమాట ఇది. ఇక్కడ కనిపించేవన్నీ కూడా అవే చెట్లే. ఇప్పుడు ఈ కాఫీ విత్తనాలని తింటే ఎలా ఉంటుందో చూపిస్తాను. చూడ్డానికైతే చాలా బాగున్నాయి, టేస్ట్ ఎలా ఉంటాయో మరి. కాఫీ విత్తనాలు అయితే బ్లాక్ కలర్లో ఉంటాయి కదా, ఈ కాయలేమో చూడ్డానికి తినే కాయల్లాగా చాలా బాగున్నాయి. మరి వీటి నుంచి కాఫీ విత్తనాలు ఎలా వస్తాయో చూడాలి. లోపల ఎలా ఉంటుందో ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. తినడానికైతే బాగుంది, కొంచెం తీయగా ఉంది. ఇప్పుడు లోపలున్న విత్తనాలు ఎలా ఉంటాయో చూడాలి. చూడండి, చాలా తెల్లగా ఉన్నాయి. నేనైతే ఊహించలేదు ఇలా ఉంటాయని. ముత్యంలాగా ఉన్నాయి. ఈ తోలుని మళ్ళీ తింటున్నాను. పూర్తిగా తినాలి కదా, చప్పగా వగరుగా ఉంది. ఈ విత్తనాలు చూడండి ఎంత బాగున్నాయో కదా. కానీ కాఫీ విత్తనాలు అయితే బ్లాక్ కలర్లో ఉంటాయి. వీటిని ఏమన్నా వేయిస్తే అలా వస్తాయేమో. స్క్రీన్ మీద ప్లే బటన్ నొక్కి ఫుల్ వీడియో చూడండి.